నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎటువంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి? ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆన్సీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పంజగుట్ట. హలో మ్యామ్. నమస్కారం. మ్యామ్, ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా మనకి వినిపిస్తున్నటువంటి ఆర్థరైటిస్లో ఉన్నటువంటి పదం ఇది. ఆస్టియో ఆర్థరైటిస్ అసలు రావడానికి రీజన్ ఏంటి? ఏంటి అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే? ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో అంటే బోన్, ఆర్త్ అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో బోన్స్లో ఉన్న జాయింట్లో వచ్చే వాపుని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక డీజనరేటివ్ కండిషన్ అంటాం. అంటే ఏజింగ్లో లేకపోతే ఆ పర్టికులర్ జాయింట్ని ఎక్కువ వాడినప్పుడు, ఇంగ్లీష్లో మనం వేర్ అండ్ టేర్ అంటాం. వేర్ అండ్ టేర్ ఎక్కువ అయినప్పుడు, ఏదైనా మనం ఒక మెషిన్ కూడా ఎక్కువ రోజులు వాడితే అది వాడి వాడి అరిగిపోతుంది కదా. అట్లాగే ఏ జాయింట్ అయితే మనం ఎక్కువ వాడతామో దాంట్లో అరుగుదల అనేది వస్తుంది రాను రాను ఏజింగ్ ప్రాసెస్లో. కానీ యంగ్స్టర్స్లో కూడా ఇప్పుడు మనం అథ్లీట్స్ ఇటువంటి తీసుకుంటా అంటే వాళ్ళు ఎక్కువ జంపింగ్, రన్నింగ్, మోకాల మీద ఎక్కువ బరువు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వాడేసరికి ఆ జాయింట్లో వేర్ అండ్ టేర్ వచ్చి అరుగుదల వచ్చినప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిస్ కింద మారుతుంది అనమాట. సో ఎక్కడైనా అరుగుదల అనేది వచ్చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది, నొప్పి ఉంటుంది. నొప్పి ఉండొచ్చు, స్వెల్లింగ్ ఉండొచ్చు, జాయింట్ వేడిగా ఉండడం అనేది ఉండొచ్చు. సో ఒట్టి అరుగుదల ఉంటే ప్రాబ్లం తెలియదు, కానీ ఆ అరుగుదల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఆ వాపు వల్ల, నొప్పి వల్ల పేషెంట్ చాలా విపరీతంగా బాధపడుతుంటారు. సో ఆస్టియోఆర్థరైటిస్ మనం ఎక్కువ కామన్గా చూసేది మోకాలు. అందరు మోకాలు నొప్పులు అని చెప్తూ ఉంటారు. సో కానీ ఆస్టియోఆర్థరైటిస్ అని ఏ బోన్ జాయింట్లో అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎల్బో జాయింట్స్లో రావచ్చు, వ్రిస్ట్ జాయింట్లో రావచ్చు, స్పైన్లో రావచ్చు. ఓకే. సో ఆ అరుగుదల అనేది అంటే మెయిన్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ కాకుండా మెయిన్ జాయింట్స్లో. స్మాల్ జాయింట్స్లో కూడా ఉండొచ్చు, కానీ స్మాల్ జాయింట్స్లో మనకు అంతగా తెలియదు. ఎక్కువ శాతం పెద్ద జాయింట్స్లో వచ్చినప్పుడే మనకు ఆ నొప్పి, ఆ ప్రాబ్లం, ఆ జాయింట్స్ వాడడానికి ఉన్న ఇబ్బంది మనకు తెలిసినప్పుడే పెద్ద జాయింట్స్లో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. సో మోస్ట్ కామన్ ఆస్టియోఆర్థరైటిస్ అనేసరికి అందరికీ మైండ్లో వచ్చేది మోకాలు. అండ్ మన వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే మన బరువుని మొత్తం మోసేది ఆ మోకాలే. సో ఆ మోకాల మీద ఏజింగ్ అయ్యేసరికి ఒక 50-60 ఇయర్స్ అయ్యేసరికి అరుగుదల వచ్చేసి ప్రాబ్లం వస్తుంది. అదే ఎక్కువ నిలబడి పని చేసే వాళ్ళకి తొందరగా వస్తుంది. అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్ అటువంటి వాళ్ళకి తొందరగా వస్తుంది. రీసెంట్గా నా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు, అరౌండ్ 26 ఇయర్సే ఉన్నాడు అబ్బాయి. కానీ మోకాలు ఆల్రెడీ ఆ గ్యాప్ తగ్గిపోయి అరుగుదల స్టార్ట్ అయిపోయింది. తను కూలి పని చేసేవారు. సో ఎక్కువ బరువులు లేపి ఎక్కువ నడవడము అవన్నీ చేసేవాళ్ళు. దాని ఎఫెక్ట్ వల్ల అరుగుదల అనేది స్టార్ట్ అయింది. సో ఆ మోకాలు లేకపోతే ఏదైనా బోన్ జాయింట్లో ఇన్ఫ్లమేషన్, వాపు వచ్చేసి అరుగుదల వచ్చి విపరీత నొప్పి వచ్చినప్పుడు అండ్ జాయింట్లో మూమెంట్స్ అవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మనం దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇంతకు ముందు వరకు నేనేమనుకున్నానంటే కేవలం ఇది ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళలో మాత్రమే ఇది వస్తుందని. మీరు ఇప్పుడే చెప్పారు చిన్నపిల్లలు 26 ఏజ్ గ్రూప్లో కూడా వచ్చేస్తుంది అని. సో దీన్ని ఎట్లా డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యామ్? ఫస్ట్ మనకి అది వచ్చినప్పుడు నొప్పి, నడిచినప్పుడు నొప్పి రావడము, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, మెట్లు ఎక్కడానికి దిగడానికి కష్టం అనిపించడం, కింద కూర్చొని మనం కాలు మడత పెట్టి కూర్చున్నప్పుడు అది కాలు స్ట్రైట్ చేయాలంటే నొప్పిగా ఉండడము, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో మనకు తెలిసే ప్రాబ్లమ్స్ అనమాట. రాను రాను అది నెగ్లెక్ట్ చేసుకొని పోయినప్పుడు, సో దీంట్లో మనం బేసిక్ అర్థం చేసుకోవాల్సిందంటే మన మోకాలు ఇట్లా ఉంటుంది, పైన పెద్ద తొడబొక్క, కింద బొక్క. సో ఈ రెండు మధ్యలో గ్యాప్ ఉంటుంది. సైనోవియల్ జాయింట్ అని ఆ కార్టిలేజ్ ఉంటుంది, మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్లో మోకాలు దాంట్లో ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ అనేది ఎండిపోతుంది, బోన్స్ ఇట్లా దగ్గరకు వస్తుంది, కార్టిలేజ్ అరిగిపోతుంది, బోన్స్ ఇట్లా రబ్ చేసి మనం మూమెంట్స్ చేసినప్పుడల్లా రబ్ అయిపోయి కార్టిలేజ్ అరిగిపోతుంది అండ్ బోన్ టచ్ అవుతుంది. బోన్ టచ్ అయిపోయి బోన్ ఒకదాని మీద ఒకటి రాసుకొని దాంట్లో అరిగిపోయి కొంతమందికి ఇట్లా వంగడం కూడా జరుగుతుంది. మరి మీరు సివియర్ మోకాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంతమందిలో చూస్తారు, లేడీస్లో ఇట్లా ఉంటుంది, బెండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్క కాళ్ళు నొప్పి వస్తే ఇంకొక కాళ్ళు బరువు పెడతారు, ఇట్లా బాతులాగా నడడం మొదలు పెడతారు. ఆ బాతులాగా నడిచేసరికి
తెలియకుండా వాళ్ళ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఎక్కువ చేసుకొని, ఆ జాయింట్ ఇంకా వీక్ చేసుకొని, ఇట్లా బోన్స్ మొత్తం ఇట్లా బెండ్ అయ్యే ఒక ఛాన్స్ కూడా ఉంటుంది. సో, హ్మ్. సివియర్ ఆస్టియోఆర్థరైటిస్‌లో అటువంటి కండిషన్స్ చూస్తామనమాట. హ్మ్. సో, ఇటువంటి ఈ అరుగుదల ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు, స్లైట్ పెయిన్ ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్‌లో వచ్చారనుకోండి డాక్టర్ దగ్గరికి, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, అమృతాంజనో, జందుబామ అప్లై చేసుకోవడం, మరి లేకపోతే ఎక్కువ నొప్పి అనిపిస్తే ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వాడడం. తగ్గిపోతుందిలే కదా! జీవితం నడిచిపోతుంది కదా! చూద్దాంలే తర్వాత అనుకోని నెగ్లెక్ట్ చేసుకొని సివియర్ అయినప్పుడు చూస్తాం. లేడీస్‌లో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లలకి ఎగ్జాము, పిల్లలకి వాళ్ళ చదువు, హస్బెండ్‌కి జాబు, హస్బెండ్ బిజీగా ఉంటారు. అంటే తను బెడ్ అదయిపోయాక రిడెన్ అయితే ఎవరు చేస్తారు? అట్లాంటి ఆ టెన్షన్‌లో వాళ్ళు ఆ! ట్రీట్మెంట్ సో, తీసుకోరు. అట్లా. సో, చూద్దాంలే ఇప్పుడు నడిచిపోతుంది గదా! బండి నడుస్తుంది గదా! నడిచినంత కాలం నడవని అని చెప్పేసుకొని నెగ్లెక్ట్ చేసుకొని సివియర్ అయిన తర్వాతే నడవడానికి కూడా కష్టం అయినప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గరకొస్తారు. సో, అది ఆ ఎర్లీ స్టేజెస్‌లో వస్తే ఈజీగా వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాబ్లమ్ లేకుండా చాలా తక్కువ టైంలో మనకి తగ్గించడానికనే ఛాన్స్ అంటే ఎక్కువుంటుంది. లేడీస్‌లో గూడా ఎక్కువగా మెనోపాజ్ స్టేజ్‌లోనే వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ రికర్ అవ్వటానికి ఏముంటుంది రీజన్? ఆస్టియోఆర్థరైటిస్ మెనోపాజ్ టైంలోనే వస్తదని ఏం లేదు. ముందే స్టార్ట్ అవుతది. మెనోపాజ్ టైంలో వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ తెలుస్తది. హ్మ్. ఎందుకంటే ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ లేడీస్‌లో ఉంటుంది. దాంట్లో జాయింట్ పెయిన్స్ రావడము, హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చినప్పుడు బోన్స్‌లో కాల్షియం తగ్గిపోవడము, ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ డెవలప్ అవ్వడము, ఇవన్నీ జరుగుతుంది. సో, ఇది అయినప్పుడు ఏమవుతది, అప్పుడు ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువగా సివియర్ అయిపోతుంది. సో, ఆ మెనోపాజ్ తర్వాత లేడీస్‌లో ఎస్పెషల్లీ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఫ్రాక్చర్ అయిపోవడము, లేకపోతే ఇట్లా అరుగుదల ఎక్కువ పెరగడము అనేది ఎక్కువ మనం చూస్తాం. ఎందుకంటే ఓస్టియోపోరోసిస్ కండిషన్ వల్ల. హార్మోన్స్ చేంజెస్ వచ్చి హార్మోన్స్‌లో మార్పొచ్చేసరికి బోన్స్‌లో ఉన్న కాల్షియం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మ్యామ్ ఇటీవల కాలంలో చాలామంది ఈ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హా! సో, సర్జరీ తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలీదు అనే ఉద్దేశంతో. హ్మ్. దానికోసమని ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి. అది కూడా అవును. లిమిటెడ్ 5-10 ఇయర్స్ వరకు మాత్రమే అన్నట్టుగా వస్తుంది అవును. సర్వైవ్ అవ్వటానికి. అవును. సో, మరి ఆయుర్వేదంలో కంప్లీట్‌గా ఈ కార్టిలేజ్ డెవలప్ అవ్వటానికి ఇది ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా దీనికి? ఇప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ ఏంటి అక్కడ? అది ఒక ఇన్ఫెక్షన్ కాదు మందులు వాడితే తగ్గడానికి. అది ఒక మెకానికల్ ప్రాబ్లమ్. అంటే ఆ బోన్స్‌లో ఉన్న గ్యాప్ తగ్గిపోయి, ఆ బోన్స్ ఒకదాని మీద ఒకటి రాసుకొని రబ్ అయ్యి డీజనరేషన్ అయిపోతుంది. హ్మ్. అరుగుదల వస్తుంది. హ్మ్. సో, మా దగ్గర కేసీసీ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ ఏంటంటే, మేము ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీ ట్రీట్మెంట్ ముందు మీ ఎక్స్‌రేస్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎక్స్‌రేస్ తీసుకొని మీకు దాంట్లోనే చేంజెస్ తెలుస్తది. హ్మ్. ఎంతవరకు తేడా వచ్చింది. పెయిన్‌తో గాని దాంట్లో సంబంధం లేకుండా ఎక్స్‌రేస్‌లోనే మీకు తెలిసిపోతది. సో, హ్మ్. మేము చేసే ట్రీట్మెంట్ ఏంటంటే, ఆ బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ మళ్ళీ తిరిగి వచ్చేసి, ఆ కార్టిలేజ్ రీగ్రో అవ్వడానికి ఉన్న మెడిసిన్స్ ఇస్తాం. సో, దీంట్లో ఏమవుతంటే ఇప్పుడు మనం ఆ గ్యాప్ బోన్స్‌లో గ్యాప్ ఇంప్రూవ్ చేయలేదనుకోండి, కార్టిలేజ్ రీగ్రోన్ అవ్వడానికి ఉన్న మెడిసిన్స్ వాడినా పెరుగుతది, అరిగిపోతది, పెరుగుతది, అరిగిపోతూ ఉంటాయి. సో, దట్ ఈస్ తీసుకొని కూడా లాభం లేదు. సో, ఆ గ్యాప్ మళ్ళీ నార్మల్ చేసుకొని, ఆ కార్టిలేజ్ రీగ్రోడ్ అనుకున్న మందులు వాడితే ఎఫెక్ట్ బెటర్ ఉంటుంది. రిజల్ట్ బెటర్ ఉంటుంది. అండ్ హ్మ్. ప్లస్ ఇట్లా నేను చెప్పాను కదా! కొంతమందికి వంగిపోతుందని. వాళ్ళ కాళ్ళు కూడా మనకి స్ట్రెయిట్‌గా చేయడం వీలవుతుంది. మేము చేసినాం గూడా చాలా హ్మ్. మంది పేషెంట్స్‌కి. హ్మ్. సో, ఈ ట్రీట్మెంట్స్, థెరపీస్ ఇక్కడ అవసరం ఉన్న థెరపీస్ చేసుకుంటూ, మెడిసిన్స్ వాడుతూ ఉంటే తప్పకుండా దీంట్లోంచి బయటికి రావడం అనేది కుదురుతుంది. హ్మ్. నెక్స్ట్ మనం అదంటే ఇది ఒక అరుగుదల ఏజింగ్ ప్రాసెస్‌లో వచ్చిన ఒకటి. ఇప్పుడు మనం అథ్లీట్స్ వాళ్ళకొస్తే యంగ్ ఏజ్‌లో వచ్చింది డిఫరెంట్. హ్మ్. కానీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇదొక ఏజింగ్ ప్రాసెస్ వల్ల వచ్చిన అరుగుదల. సో, ఇది మళ్ళీ రాకుండా లేపోతే ఎక్కువ కాకుండా ఏం ప్రికాషన్ చేయాలి? ఏం జాగ్రత్తలు పడాలని మేము చెప్తాం. ఆ అడ్వైస్ ఫాలో చేస్తే డెఫినెట్‌లీ ఒక 10, 15 ఇయర్స్ దాకా వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ ఫర్ దిస్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీ లేకుండా ఆయుర్వేద ఈస్ ద బెస్ట్ ఆప్షన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థాంక్ యూ.